ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. జనసేన పార్టీ నిన్న మేనిఫెస్టోను ప్రకటించింది. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోని ప్రకటించారు. ఆ మేనిఫెస్టోలో రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి, అలాగే వైద్య రంగానికి, విద్యారంగానికి పెద్దపీట వేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, ముస్లిం సోదరులు అందరికీ పెద్దపీట వేయడం జరిగింది. మేనిఫెస్టోలోని కొన్ని కీలకమైన హామీల గురించి చెప్తాను. రైతులకు సంబంధించినంత వరకు ఎకరానికి పంట సాగు పథకం కింద ఎకరానికి 8,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. రైతు సోదరుల అకౌంట్లోకి డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. అలాగే రైతు రక్షణ భరోసా కింద 60 సంవత్సరాలు దాటిన చిన్న సన్నకారు రైతులందరికీ 5,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఇక వైద్య రంగానికి వచ్చేటప్పటికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న బడ్జెట్ని రెట్టింపు చేయడం జరుగుతుంది వైద్యానికి. అలాగే ప్రతి మండలంలో కూడా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని 30 పడకల ఆసుపత్రిగా చేయడం జరుగుతుంది. మనకి ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవ్వాలంటే ప్రస్తుత పరిస్థితులు జిల్లా కేంద్రానికి వెళ్ళిపోవాలి. అలా వెళ్లకుండానే మన మండల కేంద్రంలోనే 30 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరుగుతుంది. అలాగే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని జనసేన పార్టీ ప్రవేశపెడుతుంది. విదేశాల్లో ఇటువంటి పథకాలు ఉన్నాయి. ప్రభుత్వమే ఆరోగ్య బీమా చెల్లిస్తుంది ప్రజలకి. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇటువంటి పథకాలు ఉన్నాయి. ఇది అద్భుతమైన పథకం. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యానికి సంబంధించిన వరకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇస్తుంది. ఎటువంటి ఎటువంటి వ్యాధులు వచ్చినా సరే ఈ పథకం కింద లబ్ధి పొందొచ్చు. అలాగే విద్యార్థులకు సంబంధించినంత వరకు విద్యార్థులకి ఉచిత బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. బస్ పాసులతో పాటు ఉచితంగా మధ్యాహ్నం భోజనం పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినంత వరకు డొక్కా సీతమ్మ గారి పేరుతో క్యాంటీన్లు పెట్టి విద్యార్థులకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు సంబంధించినంత వరకు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో సుమారు 1,00,000 ఉద్యోగాలని ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలని ఇప్పటి వరకు ప్రభుత్వాలు రిక్రూట్ చేయకుండా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు ఏమైతే ఉన్నాయో ఇప్పటికే జనసేన పార్టీ సుమారు 1,00,000 ఉద్యోగాలను గుర్తించింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఈ 1,00,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులు మన పరీక్షలు రాయాలంటే నోటిఫికేషన్ పడినప్పుడు దానికి అప్లై చేయాలన్నా, దాని పరీక్షకి రాయాలన్నా ప్రతిసారి ఫీజు కట్టాలి. ఒక ఏడాదిలో ఒక్కసారి ఫీజు కడితే మీరు ఎన్ని పోటీ పరీక్షలకు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగులను అప్లై చేసుకోవచ్చు. ఒక ఫీజుతో ఆ సంవత్సరం మొత్తానికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. అలాగే చిరు ఉద్యోగులకు సంబంధించినంత వరకు ఉద్యోగులకి వాళ్ళకి భద్రత కల్పించడం జరుగుతుంది. వాళ్ళ వ్యాపారాలకు సంబంధించినంత వరకు వాళ్ళు ఎక్కడన్నా ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసుకుంటే ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి వ్యాపారానికి చేసుకోవడానికి 5,000 రూపాయల వరకు ఎటువంటి హామీ లేని రుణం పావలా వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది. ముస్లిం సోదరులకు సంబంధించినంత వరకు సచార్ కమిటీ నివేదిక ఏమైతే ఉందో ఆ నివేదికని సంపూర్ణంగా అమలు చేయడం జరుగుతుంది. ముస్లిం సోదరుల సంక్షేమానికి పాటుపడడం జరుగుతుంది. ఇవి మేనిఫెస్టోలో ఉన్న కొన్ని కీలకమైన పాయింట్లు. ఇంకా మేనిఫెస్టోలో అనేక పాయింట్లు ఉన్నాయి. మిగతా పాయింట్లు ఇంకో వీడియోలో చెప్తాను. పవన్ రావాలి, పాలన మారాలి. జై జనసేన, జై జనసేన, జై హింద్. Please subscribe New Waves.